ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత వచ్చిన కొండపొలం, రంగరంగ వైభవంగా, ఆదికేశవ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. దీంతో ఎలాగైనా సరే సాలిడ్ హిట్ తో సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కాలనే పట్టుదలతో ఈ యంగ్ హీరో కథల ఎంపికలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత 3 ఏళ్లలో వైష్ణవ్ ఏకంగా 100కు పైగా స్క్రిప్ట్లను రిజెక్ట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది. ఎట్టకేలకు ఈ 3 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వైష్ణవ్ తేజ్ తన తదుపరి ప్రాజెక్ట్ ను ఆల్మోస్ట్ ఓకే చేశారు. యువ దర్శకుడు మహేష్ ఎస్ చెప్పిన ఒక అద్భుతమైన లైన్ వైష్ణవ్ కు బాగా నచ్చడంతో వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కథ వింటున్నంతసేపు దర్శకుడి నరేషన్ శైలి ఈ యంగ్ హీరోను ఎంతగానో ఆకట్టుకుందని సమాచారం. టాలీవుడ్ లో వరుస క్రేజీ ప్రాజెక్టులను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో బ్యాంక్ రోల్ చేయనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే నెలలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని, ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ ను కూడా ప్రారంభించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. లాంగ్ గ్యాప్ తర్వాత 100 కథలు విని వైష్ణవ్ తేజ్ ఓకే చేసిన ప్రాజెక్ట్ కావడంతో మెగా అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.